హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ మేడ్ ఈజీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీకు టమాటా రసం ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది 10 minutesలో ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సినవి చూద్దాం. టమాటాలు 3, కరివేపాకు, కొత్తిమీర, కొరియండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ అండి, జీలకర్ర పౌడర్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఇంకా పెప్పర్ పౌడర్ మిరియాల పొడి, నెక్స్ట్ పసుపు చిటికెడు, కారం 2 tablespoons, ఉప్పు మీ టేస్ట్ తగినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు కుక్కర్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అందులో యాడ్ చేసుకుందాం. దానిలోకి మనము కొత్తిమీర పౌడర్, కొరియాండర్ పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్ట్, కారం 2 tablespoons, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, దీనిలో కొంచెం 1/2 tablespoon ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా చిటికెడు పసుపు. నెక్స్ట్ దీనిలోకి మనము 1/2 liter వాటర్ యాడ్ చేసుకుందాము. దీనంతటినీ ఒకసారి కలిపేసి దీనిలోకి మనం ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుందాము. మీకు ఇష్టం లేదు అని అంటే తర్వాత అయినా ఆ వాటర్ని కుక్కర్లో ఓపెన్ చేశాక యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. 10 minutesలోనే ఈజీ ప్రాసెస్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక నేను కుక్కర్ ఓపెన్ చేశాను. దానిలో 1/2 liter వాటర్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు, కారము, పులుపు కూడా చెక్ చేసుకోండి. సరిపోలేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు. దీనిలో టమాటో పిప్పు, ఈ పిప్పు అంతా మీరు వద్దనుకుంటే వడగట్టేసుకుని పక్కన తీసేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిపేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి. ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకోవడానికి మనము తాలింపు సామాన్లు మిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ తాలింపు వేసుకుని యాడ్ చేసుకుందాం. మనము ఇప్పుడు మరిగించేద్దాము ఒక పొంగు వచ్చే వరకు. ఒక పొంగు వచ్చేసిందండి. దీనిలోకి మనం తాలింపు వేసుకోవడానికి పెట్టుకుందాము. పాన్ హీట్ చేసేసి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్స్, ఫీడ్బ్యాక్ కూడా నాకు తెలియచేయండి. దీనిలోకి మనము 1 tablespoon ఆయిల్ యాడ్ చేద్దాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేశాను. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు, ఆవాలు 1/2 tablespoon,
జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేద్దాం మనం దీనిలోకి. కొత్తిమీర దీనిలోనే యాడ్ చేసేస్తానండి, మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ మనం పోపు వేసింది దీనిలోకి యాడ్ చేసేద్దాము. రసంలోకి యాడ్ చేసి 1 సెకండ్ అలా తిప్పేసి మూత పెట్టి ఉంచి ఆఫ్ చేసేసేయండి స్టవ్. అంతే, మన టేస్టీ రసం రెడీ అయిపోయింది. ఈజీ ప్రాసెస్, మీరు 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.